అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోహన్ కుమార్ మాది మండగిరిలోని సర్వే నెంబర్ 321A 6 ఎకరాల 51 సెంట్లు ఉంది. మా నాయన బతికుండగానే చంపి లాస్ట్ ఇయర్ 31/12/2024లో జీపీ తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మా నాయన డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 23/6/2009లో ఆయన చనిపోయినట్టు ఇచ్చారు డెత్ సర్టిఫికేట్. అప్పుడు ఇచ్చింది పంచాయత్ సెక్రటరీ రేణుక అంట ఎవరో. ఇంకోటి ఏమంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏ డేట్ ఇష్యూ చేశారంటే 23/6/2009. ఇంకోటి ఎగిటి ఆమ్దాల భాస్కర్ సన్ 28 మ్యారీడ్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి ఆస్తి చెందుతుంది, కానీ మన ఇండియన్ లా ప్రకారం కొడుకుకి ఏ విధంగా చెందుతుంది ఆయన భార్య పేరు కూడా మెన్షన్ చేయలేదండి దీంట్లో ఏమంటే సబ్ రిజిస్ట్రార్ గారు ఇప్పటికీ మేము కంప్లైంట్ చేసామంటున్నారు. వాళ్ళని పిలిపించి రద్దు చేపించమని అడుగుతుంటే 2 రోజులు టైం అడుగుతున్నారు. దీనిపైన మేము కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం. మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము. సబ్ రిజిస్ట్రార్ వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని, మేము పైన కంప్లైంట్ చేయాలని, డిఆర్ఎం కూడా మేము లీగల్గా పోవాలని ప్లాన్ చేస్తున్నాం. మీ పేరు? అన్న మా పేరు మోహన్ కుమార్. మీరు ఎంతమంది పిల్లలు? మేము 2 కొడుకులు, ఒక ఆడపాప. ఈయన మా తమ్ముడు సునీల్, నేను మోహన్ కుమార్, ఈయన ఈశ్వరప్ప. పాప ప్రాపర్టీ ఎంతనా? అన్న ప్రాపర్టీ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ 3,60,00,000 3,90,60,000. ఇది ఎప్పుడు మీకు తెలిసిపోయింది? ఇది అన్న నేను రెగ్యులర్గా ఈసీలు చెక్ చేసుకుంటున్నాను అనమాట ఆన్లైన్లో. అప్పుడు నేను చూసుకున్నా ఈరోజు మార్నింగ్ చూసుకుంటే ఈరోజు ఇదంతా ఫేక్ వచ్చి నేను ఈరోజే తెలిసింది మీకు? నాకు ఈరోజే తెలిసింది. నేను వెంటనే వచ్చి ఆఫీస్లో అడిగాను, ఈ విధంగా చేశారు కదండి వితౌట్. నేను అన్ని డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేసుకొని కూడా చూసినాను, ఏ దానికి పొందలేదు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు, డేట్లు చేంజ్. వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా కొంచెం కూడా క్రాస్ చెక్ చేసుకున్నట్లు డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేస్తున్నారు. మాకే ఈ పరిస్థితి ఉంటే ఏం చదువురాని వాళ్ళు ఏం పరిస్థితి? సోమన్న డిఎస్పీ ఆదని ఈరోజు మాకు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారుడు వై ఈశ్వరప్ప సన్నాపు సుబ్బరప్ప అనే వ్యక్తి కంప్లైంట్ చేసినాడు. అతని ఫిర్యాదు మేరకు ముద్దాయిలు వచ్చి ఆమదాల భాస్కరు, తర్వాత సాకలి ఈరన్న, తర్వాత సబ్ రిజిస్టర్ స్టాఫ్ వచ్చి సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఈ డాక్యుమెంట్ రైటరు, వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఈ ఫిర్యాదు యొక్క పొలం 6 ఎకరాల 51 సెంట్లు 6 ఎకరాల 51 సెంట్లు ఉన్న స్థలాన్ని ఈ ఫిర్యాది చనిపోయినట్లయితే డెత్ సర్టిఫికేట్ చూసినాడు, సృష్టించినారు. అతను బతికే ఉన్నాడు. తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా సృష్టించినాడు. దీంట్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో ఆమ్రాల భాస్కర్ అని ఏమన్నతను అతను ఫ్యామిలీ మెంబర్గా ఇతను కొడుకుగా ఫ్యామిలీ సర్టిఫికేట్ సృష్టించినాడు. ఫిర్యాదు కొడుకుగా సృష్టించి ఇతను A2కి సాకలి ఈరన్నకు పొలం అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్ జరిగింది. తర్వాత ఈరోజు ఇది వేరే వాళ్ళకు కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ ఫిర్యాదుదారుడి యొక్క కొడుకు దీంట్లో ఆన్లైన్లో చూసి కనుక్కొని ఇది మా ల్యాండ్ కదా ఇది అని చెప్పి కనుక్కొని మాకు ఫిర్యాదు చేసినాడు. వీళ్ళందరిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సార్ ఎన్ని రోజుల కింద జరిగింది సార్ రిజిస్ట్రేషన్? ఇది ఈ 12 నెలల్లోనే జరిగింది. 31 తారీఖు అంతా అంత 4 రోజుల కిందటే జరిగింది. వెంటనే కనుక్కుంటాడు కాబట్టి సేపు వేరే వాళ్ళు ఎవరు రాలేదు. భాస్కర్ ఇతను వచ్చి కొడుకుగా చీటింగ్ చేసేదానికి కొడుకు స్థానంలో ఆయన ఫోటో అంతా ఉంది. కొడుకు స్థానంలో అతను రిజిస్టర్ చేయించినాడు. ఎవరు? ఫిర్యాదు కొడుకు స్థానంలో, కానీ ఫిర్యాదు కొడుకు కాదు ఈయన. తర్వాత చాకలి ఈరన్న ఈయన కొన్నాడు వ్యక్తి. తర్వాత సబ్ రిజిస్టర్ స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ అనమాట. తర్వాత డాక్యుమెంట్ రైటర్ స్టాఫ్ పేర్లు ఎఫ్ఐఆర్లో ఉంటాయి. మొత్తం 6 మంది అంతే కదా. డాక్యుమెంట్ రైటర్ కూడా 6 మంది అవుతారు కదా. ఫోర్జరీ డాక్యుమెంట్ చేసినారు కదా, డెత్ సర్టిఫికేట్ అది కూడా వెరిఫై చేసినాడు.
సిఐ గారు వెరిఫై చేసినాడు. అది రియల్గా వాళ్ళు ఇచ్చినది కాదు, డెత్ సర్టిఫికేట్ ఇచ్చినది కాదు. దానికి మామూలుగా ఇచ్చేదానికి తేడా ఉంది. అలా చూడండి, ఇది మామూలు రెగ్యులర్గా ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు కదా డెత్ సర్టిఫికేట్, దానికి దీనికి తేడా ఉంది. క్లియర్ కనుక్కోవచ్చు, అది నకిలీ అనేది కనుక్కోవచ్చు. ఇది ఒరిజినల్, ఇది రాజముద్ర ఉంటుంది, ఇది పేక్, అది రాజముద్ర ఉంటుంది. ఇది తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఉంది. సార్ ఈ బర్త్ సర్టిఫికేట్ అవన్నీ ఎప్పుడు తీసుకున్నారు, ఏ ఇయర్లో తీసుకున్నారు? ఏమే 2009. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.